మ్యాథ్స్ గురు బిజినెస్ స్కూల్ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ప్రోగ్రెషన్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఇంకా జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ వీటి మీద కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుందాం. నా కంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది 7th నుంచి 10th క్లాస్ స్టూడెంట్స్కి అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. హౌ మెనీ న్యాచురల్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 17 and 18 దట్ ఆర్ డివిజిబుల్ బై 6? ఫస్ట్ నెంబర్ 17 ఇచ్చారు, కానీ 6th టేబుల్లో మనకు పోయేది 18. ఆఫ్టర్ 6 అంటే 6 3 18, కాబట్టి 18 మనం తీసుకోవాలి. నెక్స్ట్ 24, 6th టేబుల్ పై మాత్రమే చూసుకోవాలి. నెక్స్ట్ 30, అలాగే లాస్ట్లో మనకి 80 కన్నా తక్కువ అండ్ డివిజిబుల్ బై 6, ఆ నెంబర్ 78. తీసుకున్న నెంబర్స్ అన్నీ కూడాను డివిజిబుల్ బై 6, అది మాత్రం గుర్తుంచుకోండి. దే ఆర్ ఇన్ ఏపీ. ఇందులో ఏ ఈజ్ ద ఫస్ట్ నెంబర్ 18. అలాగే డి యాక్చువల్గా కామన్ డిఫరెన్స్ ఇచ్చేసారండి, లేదా T2 మైనస్ T1 24 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 6. ఇందులో లాస్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. లాస్ట్ నెంబర్నే TN అంటారు. కొన్ని బిక్స్లో దీన్ని AN కూడా రాస్తున్నారు, గుర్తుంచుకోండి. అయితే TN లేదా AN ఈజ్ ఈక్వల్ టు 78. సో మనకి ఇప్పుడు కావాల్సింది AN. సో ఏఎన్కి ఫార్ములా ఏంటి? ఏఎన్ కానీ టీఎన్ కానీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇందులో 18 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి 6. దిస్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ నెంబర్ is 78. సో దీని కనుక సింప్లిఫై చేస్తే ఎన్ మైనస్ 1 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 78 మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 60 అవుతుంది. సో ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 60 బై 6 అంటే 10. సో ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 10. దేర్ఫోర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 11. Natural numbers between 17 and 18, those are divisible by 6 is 14. This is the answer. మనం మరో సమ్ చూద్దాం. Find the sum 2 plus 2 square plus 2 cube up to 2 to the power 10. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంది. ఈ జీపీలో ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 2, లేదా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ బై 2 స్క్వేర్. ఇక్కడ కూడా మనకి 2a వస్తుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ 1, ఏ ఇంటూ ఆర్ టు ద పవర్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. ఆర్ మైనస్ 1 ఎందుకంటే ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ 1, అందుకని ఈ ఫార్ములా తీసుకోవాలి. ఇప్పుడు ఆర్ కనుక లెస్ దాన్ 1 కనుక అది వేరే ఫార్ములా ఉంది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఆర్ టు ద పవర్ ఎన్ అంటే 2 to the power 10 మైనస్ 1 బై 2 మైనస్ 1, 2 ఇంటూ 2 to the power 10 మైనస్ 1 బై 1, 2 ఇంటూ. సో 2 to the power 10 మనం క్యాలిక్యులేట్ చేయాలి. 23 వస్తుంది. జాగ్రత్తగా మీరు మల్టిప్లై చేయండి. సో 2 to the power 10 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1023. సో దీని యొక్క వాల్యూ 2046. సమ్ చూద్దాం. 1 మైనస్ 1 బై ఎన్ ప్లస్ 1 మైనస్ 2 బై ఎన్ ప్లస్ 1 మైనస్ 3 బై ఎన్ అండ్ సో ఆన్ అప్ టు ఎన్ టర్మ్స్. దీని యొక్క సమ్ కట్టాలి. ప్రోగ్రెషన్స్ కింద మనం వెడగొట్టుకోవాలి. ఎందుకంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో అప్ టు ఎన్ టర్మ్స్ మనకి 1 కంటిన్యూ అవుతుంది. సో అదంతా కూడాను ఒక ప్రోగ్రెషను. ఇచ్చిన టర్మ్స్లో నుంచి ప్రతి టర్మ్లో నుంచి మనం ఫస్ట్ నెంబర్ని తీసుకుంటున్నాము.
అలాగే సెకండ్ నెంబర్ ఈజ్ -1/n, -2/n, -3/n అండ్ సో ఆన్. కాబట్టి ఈ సమ్ని మనం 2 ప్రోగ్రెషన్స్ కింద బ్రేక్ చేసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు 1 + 1 + 1 అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్ మైనస్, అన్నింటికే మైనస్ నేను కామన్గా తీస్తున్నాను. ఫస్ట్ టర్మ్ 1/n, సెకండ్ టర్మ్ 2/n, థర్డ్ టర్మ్ 3/n. కాబట్టి ఎంత టర్మ్ ఇది n/n. ఓకే, ఈ అర్థమెటిక్ సిరీస్లో ఫస్ట్ పార్ట్ 1 + 1 + 1 అప్ టు n. సో దీని సమ్ ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. మనం సమ్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ టర్మ్ n ప్లస్ సెకండ్ టర్మ్ a ఈజ్ ఈక్వల్ టు 1/n, d ఈజ్ ఈక్వల్ టు 2/n మైనస్ 1/n. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/n లేదా 3/n మైనస్ 2/n, 3/n మైనస్ 2/n. ఇది కూడాను 1/n. సో T2 మైనస్ T1 T3 మైనస్ T2 మనం తీసుకున్నాము. అప్పుడు మనకి d కామన్ డిఫరెన్స్ ఇది 1/n వచ్చింది. దీని ప్రకారంగా దీని సమ్ ఈజ్ ఈక్వల్ టు, సమ్ వాల్యూ కట్టాలంటే ఇందులో మనకి లాస్ట్ టర్మ్ వచ్చింది. లాస్ట్ టర్మ్ ఈజ్ n/n, ఫస్ట్ టర్మ్ ఈజ్ 1/n. సో a ఈజ్ ఈక్వల్ టు 1/n, d ఈజ్ ఈక్వల్ టు 1/n అండ్ దెన్ l ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ ఈజ్ n/n, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఇప్పుడు దీని సమ్ ఎంత అవుతుంది? సమ్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ l, ఎందుకంటే లాస్ట్ టర్మ్ మనకు తెలుసు కాబట్టి. దిస్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ఈజ్ 1/n ప్లస్ l ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ సమ్కి ఫస్ట్ ఉన్నటువంటి ఈ సమ్ చూడండి, ఇది ఫస్ట్ పార్ట్ యొక్క సమ్ము, ఇది సెకండ్ పార్ట్ యొక్క సమ్. ఈ రెండింటిని ఇక్కడ మనం మైనస్ n/2 ఇంటూ 1/n మైనస్ n/2, n క్యాన్సిల్ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1/2 మైనస్ n/2. n మైనస్, ఈ రెండులో మైనస్ నేను కామన్గా తీస్తున్నాను. అండ్ 2 ఈజ్ ఆల్సో కామన్, n + 1. ఓకే, సో n మైనస్ n + 1/2. దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేయొచ్చు, మీరు సింప్లిఫై చేయండి. ఓకే, ఈ ప్రోగ్రెషన్స్లో మరొక సమ్ చూద్దాం. 2² + 4² + 6² అండ్ సో ఆన్ ప్లస్ 20². దీని యొక్క సమ్ ఎంత? ఇచ్చిన టర్మ్స్ నేను బ్రేక్ చేశాను. 2² 1 × 2², 4² 2 × 2², 6ని 2 × 3² అలా నేను బ్రేక్ చేశాను. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. 1² × 2² ప్లస్ 2² × 2² ప్లస్ 2² × 3² ప్లస్ అండ్ సో ఆన్. లాస్ట్ టర్మ్ 2² 10². దీన్ని 1² 2² ప్లస్ 2² 2² ప్లస్ 2² 3² అండ్ లాస్ట్ టర్మ్ 2² 10² కింద నేను బ్రేక్ చేశాను. గమనించండి, అన్నింట్లోనూ ఇక్కడ 2² ఉంది, ఇక్కడ 2², ఇక్కడ 2², ప్రతి టర్మ్లోనూ 2² ఉంది. కాబట్టి ఈ 2² నేను కామన్గా తీస్తున్నాను. అప్పుడు మిగిలింది 1² ప్లస్ 2² ప్లస్ 3² అండ్ సో ఆన్. చివరి లాస్ట్లోది 10². దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 1² ప్లస్ 2² ప్లస్ 3² అండ్ సో ఆన్ అప్ టు 10². n² ఫార్ములాలో ఉంది. σn² ఈజ్ ఈక్వల్ టు 1/6 ఇంటూ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఈ ఫార్ములా మనకి తెలుసు. ఈ ఫార్ములా అంటే ఈ ఐడెంటిటీని మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 1/6 ఇంటూ n అంటే 10 టర్మ్స్ ఇంటూ n + 1 11 ఇంటూ 2n + 1 అంటే
2 10 20 ప్లస్ 1 21. అర్థమవుతుంది అనుకుంటున్నాను. 2 10 20 ప్లస్ 1 21. దిస్ ఈజ్ ఈక్వల్ టు చేసేస్తున్నాను. 2 3 2 5 3 1 6 7. ఇప్పుడు దీని వాల్యూ 4 ఇంటూ 5 ఇంటూ 11 7 77. సో దీని వాల్యూ 1540 అవుతుంది. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 11 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ప్లస్ 13 స్క్వేర్ అప్ టు 20 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఇచ్చిన సమ్ని 2 ప్రోగ్రెషన్స్ కింద మనం విడగొట్టుకోవచ్చు. స్టార్టింగ్ 11 స్క్వేర్ నుంచి వచ్చింది కదా, 11 స్క్వేర్ టు 20 స్క్వేర్. సో 1 స్క్వేర్ నుంచి 10 స్క్వేర్ వరకు వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి 1 స్క్వేర్ నుంచి 10 స్క్వేరు మనం డిలీట్ చేసి ఈ సమ్ని మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. దీన్ని 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అలాగా ప్లస్ 20 స్క్వేర్ మైనస్ ఇందులో మనకు 1 స్క్వేర్ నుంచి 2 స్క్వేర్ నుంచి ఇది 11 స్క్వేర్ నుంచే స్టార్టింగ్. సో ఇందులో నుంచి 1 to 10 మనం సబ్ట్రాక్షన్ చేద్దాం. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అప్ టు 10 స్క్వేర్. అర్థమైంది కదా? సో 1 నుంచి 20 స్క్వేర్ వరకు తీసుకొని అందులో నుంచి 1 నుంచి 10 స్క్వేర్ వరకు మనం సబ్ట్రాక్ట్ చేసి దీన్ని మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అప్ టు 20 స్క్వేర్ సిగ్మా n స్క్వేర్ ఉంటుంది. అంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్. దీని వాల్యూ మనకు తెలుసు. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/6 ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఓకే, దీని ప్రకారంగా దీన్ని సాల్వ్ చేద్దాం. దీని వాల్యూ 1/6 ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ n ప్లస్ 1 21 ఇంటూ 2n ప్లస్ 1 40 ప్లస్ 1 41. 20 ఇంటూ 21 ఇంటూ 41/6. ఇది ఫస్ట్ పార్ట్. ఇంకా సెకండ్ పార్ట్ సిగ్మా n స్క్వేర్. సెకండ్ పార్ట్ ఏంటిది? 1 స్క్వేర్ నుంచి 10 స్క్వేర్ వరకు. అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అప్ టు 10 స్క్వేర్. దీని సిగ్మా n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా ఇక్కడ మనం ఉపయోగిస్తున్నాం. 1/6 ఇంటూ n అంటే 10 ఇంటూ n ప్లస్ 1 11 ఇంటూ 2n ప్లస్ 1 అంటే 21. 10 ఇంటూ 11 ఇంటూ 21/6. సో మనకి ఇక్కడ 1 నుంచి 20 వరకు n స్క్వేర్ అంటే 1 స్క్వేర్ టు 20 స్క్వేర్ మైనస్ సిగ్మా n స్క్వేర్ అంటే 1 స్క్వేర్ నుంచి 10 స్క్వేర్ వరకు మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 1 స్క్వేర్ నుంచి 20 స్క్వేర్, ఇది 1 స్క్వేర్ నుంచి 10 స్క్వేర్. సో ఇందులో నుంచి దీన్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాము. 20 ఇంటూ 21 ఇంటూ 41/6 మైనస్ 10 ఇంటూ 11 ఇంటూ 21/6. ఈ రెండింటిని మనం సాల్వ్ చేయాలి. నేను టైప్ సేవ్ చేయడం కోసం డైరెక్ట్గా నేను ఆన్సర్ వేస్తున్నాను. -385. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2485. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. సో మనం చేసిందల్లా ఇచ్చిన సమ్ని 2 పార్ట్స్ కింద మనం డివైడ్ చేసాము. 1 to 20 మైనస్ 1 to 10. సో సిగ్మా n స్క్వేర్ అంటే సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ 1 to 20 స్క్వేర్స్ మైనస్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ 1 to 10 స్క్వేర్. 2 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఆ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే.